హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉల్లిపాయ టమాటా చట్నీ చేస్తున్నా. ఇది దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ, కట్ చేసిన ఒక పెద్ద టమాటా వేసుకొని అందులోనే ఒక స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఎండుమిరపకాయలు 3, ఉప్పు రుచికి తగినంత వేసుకొని బాగా నున్నగా ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పోపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 స్పూన్ల నూనె, 1 స్పూన్ ఆవాలు, పోపు దినుసులు 1 స్పూన్ వేసుకొని కరివేపాకు వేసుకొని తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని వేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచి ఈ విధంగా బాగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆపేయాలి. మనకి ఎంతో రుచికరమైన ఆనియన్ టమోటా చట్నీ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.